ఒకనాటి ప్రారంభ క్రైస్తవ్యం క్రీస్తును ప్రకటించుటలో ప్రాణాలను అర్పించి క్రీస్తు ప్రేమను చూపారు. ఈనాటి క్రైస్తవులుగా సువార్తను ప్రకటించుటకు ప్రతిదినము ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలైన సహిస్తూ క్రీస్తు ప్రేమను చూపుతున్న, సువార్త భారము మోయిచున్న ప్రతి సేవకుడికి, విశ్వాసికి ఈ పాట అంకితం. లోకరక్షణ యేసు ప్రభు రక్తాన్ని చిందేది యేసయ్య. అర్థంగా యేసు చట్టం యేసు నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏ బాధలు కూడా ఉండవు. Christianity is the way to reach the God. So many religions are there. It is not a religion. In the Hindu matam, Christu matam ani matam kaadu Christu. Christian community, Christian society, Christianity, that is the way to the life of God. The way of life to reach the God is Christianity. To the best of my knowledge. నిర్గమ కాండవా, లేవియా కాండవా, ద్వితీయోపదేశ కాండవా, యోగ చరిత్ర, కీర్తన గ్రంథం, పాత నిబంధన, మళ్ళీ ఇక్కడికి వచ్చే మత్తయి సువార్త, లోకా సువార్త, ఇవన్నీ సువార్తలు వెళ్ళిపోయాక మళ్ళీ పౌలు గారు రాసినటువంటి లేఖనం మహానుభావాలు ఇంత బైబిల్ అంతు చిక్కగా యోధాను యోధులు తల్లకిందులైపోరు. ఇప్పుడు కూడా తల్లకిందులై ఎవరికి చిక్కలేదు. అది అన్ని ట్రైనింగ్లు చేయగలం కానీ బైబిల్ ట్రైనింగ్ మన వల్ల కాదు. డాక్టర్ ట్రైనింగ్ తయారైపోదు, చేయొచ్చు. ఏమంటే ఒక టీచర్ ట్రైనింగ్, ఓ మిలిటరీ ట్రైనింగ్ అన్ని వచ్చేస్తాయి, కానీ పాటర్ ట్రైనింగ్ అందరికీ రాదు. నేనే ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకోకపోతే అలాగా. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు, కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభు కాదు, ప్రపంచం అందరికీ ఆయన ప్రభువే. నో క్యాస్ట్ అండ్ క్రీడ్, ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఏసై ముక్కుకొని బాగుంటాడు అని చెప్పారట. ఇక్కడ కూడా కొంతమంది పుస్తకాలు చూసాను, అక్కడ ఏసుక్రీస్తు ఫోటోలు పెట్టారు. మీరు మొత్తం టోటల్ గా మీరు చేయాల్సింది వైద్యం. మీరు చేస్తుంది వైద్యం, ముసుగులు మతం మార్చి. బైబుల్ గురించి చెప్తాం. ప్రజలకై ప్రార్థిస్తూ సత్యమును ప్రకటిస్తూ శత్రువైన ప్రేమిస్తే మనమంతా ఒక్కటని, మనిషే దైవమని బోధిస్తే ద్వేషమా, ప్రేమిస్తే ద్వేషమా. ఆదికాండం తండ్రితో పడుకోమని ఉంది, పడుకుంటారు అంటే ఈవిడ కూడా ఎడారి మతంలోకి మారిపోయి ఉంటారు. ఎడారి మతమని హేళన చేసిన, అబలలను అపహసించిన, చీకొడుతూ చెంపలు బాదిన, కన్నీటిని తెప్పించిన క్రీస్తు ప్రేమయే మమ్మును బలవంతము చేస్తుంది. ఎదుటి వాని మార్పు కోసం బలి అయిపోమంటుంది. క్రీస్తు ప్రేమయే మమ్మును బలవంతము చేస్తుంది. ఎదుటి వారి మార్పు కోసం బలి అయిపోమంటుంది. ప్రేమిస్తే ద్వేషమా. మత ప్రచారం చేస్తాడు సార్ చిన్న పిల్లలకి. ఏవాడు తిరుగు. అసలు మా ఊర్లో ఉన్నాక ఇల్లు లేదు, మీరు అర్జెంట్ గా తిప్పేబండి.
బండి అర్జెంట్గా తిప్పే మాట్లాడుకో, ఎక్స్ట్రా చేస్తే నేను కంప్లైంట్ చేస్తాను. మీరు చెప్పండి, అడగండి, చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. రావద్దని బోర్డులు పెట్టిన, పేడ నీళ్ళనే చల్లిన, దయను మరిచి దాడులు చేసిన, రక్తమునే కళ్ళ చూసిన, క్రీస్తు ప్రేమయే మమ్మును బలవంతము చేస్తుంది. ఎదుటి వాని మార్పు కోసం బలి అయిపోమంటుంది. క్రీస్తు ప్రేమయే మమ్మును బలవంతము చేస్తుంది. ఎదుటి వారి మార్పు కోసం బలి అయిపోమంటుంది. ప్రేమిస్తే ద్వేషమా? God bless you, sir. Jesus can save you, sir. మీరు మాత్రం కరపత్రం పట్టుకొని మత ప్రచారం చేస్తుంటే మనం బొట్టు పెడితే తప్పే. మూడు మేకలు పీక్కోలేనాడు దేవుడు ఏంటి? వైద్యానికి మరి ఎందుకు మీరు చెప్పండి? నేనంట మూడు మేకలు పీక్కోలేడు అంటే. పరిశుద్ధ గ్రంథము చింపిన, కళ్ళ ముందే కాల్చివేసిన, క్రీస్తు పుట్టుక కల్పితమన్న, తిరిగి మిమ్ముననకుండా, క్రీస్తు ప్రేమయే మమ్మును బలవంతము చేస్తుంది. ఎదుటి వారి మార్పు కోసం బలి అయిపోమంటుంది. క్రీస్తు ప్రేమయే మమ్మును బలవంతము చేస్తుంది. ఎదుటి వారి మార్పు కోసం బలి అయిపోమంటుంది. ప్రేమిస్తే ద్వేషమా? మరి ప్రతి ఒక్కరిని చెల్లిగా నీ తల్లిగా చూడమన్నాడు. నీ పొరుగు వారికి కష్టంలో ఉంటే ఆదుకోమన్నాడు. ఒక బిర్యానీ నువ్వు తిన్నప్పుడు ప్రతిసారి కూడా అదే రెస్టారెంట్, అదే రెసిపీ నువ్వు ప్రిఫర్ చేస్తావు. అదే విధంగా ఆయన ప్రేమకు నువ్వు ఒక్కసారి రుచి మణిగితే నువ్వు బానిసైపోతావు ఆయన ప్రేమకు. నేను కూడా చాలా ఘోరమైన పాపిని, ఒక జక్కయ్యను, ఒక ఇస్కరియోతు యూదాని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వంటి దాన్ని. యేసుక్రీస్తుని అత్యంత క్రూరంగా హింసించి చంపిన పరిసయ్యులలో నేను కూడా ఒకదాన్ని. నేను మొదట ఉంటాను. ఒకవేళ పాపాల చిట్ట మొత్తం కూడా విప్పితే మొదట నేనే ఉంటాను. కానీ ఇప్పుడు నా హృదయం తెరవబడింది, అందుకే నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి బైబిల్ చదవండి, ప్రార్థించండి, నోరు విప్పండి. ప్రైజ్ ద లార్డ్.